Welcome to RDOM. I am Devender. In this video, I will explain you updated schedule of DOST 2020 డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ కోసం మనకి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. ఈరోజు జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని 2020-21 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల ప్రకటనను మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ నవీన్ మిట్టల్ సార్ అండ్ దోస్త్ కన్వీనియర్ ప్రొఫెసర్ లింబాద్రి సార్ మనకి రిలీజ్ చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, చాతవాన వీటిలో ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ మీరు వన్ టైం ఫీ పేమెంట్తో 200 రూపీస్ పే చేయవచ్చు. మీకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ టీ వ్యాలెట్ ద్వారా చెల్లించవచ్చు. నెక్స్ట్ వన్, ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ విత్ 200 రూపీస్ పేమెంట్ 24th ఆగస్ట్ నుంచి 7th సెప్టెంబర్ వరకు మనకు అవకాశం ఉంది. అండ్ ఆల్సో ఫేజ్ 1 ఆప్షన్స్ which are from 29th August to 8th September. Next year they mentioned here phase 1 special category certificate verification. మనకి ఫేజ్ 1 వచ్చేసి ప్రత్యేక వర్గ విద్యార్థుల సర్టిఫికేట్ ధృవీకరణ 3rd సెప్టెంబర్ రోజు ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి, 4th సెప్టెంబర్ రోజు ఎన్సీసీ కావచ్చు లేదా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కోసం మనకి హెల్ప్లైన్ కేంద్రాల్లో సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయబడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేజ్ 1 సీట్ల కేటాయింపు. సీట్ అలాట్మెంట్ విల్ బి హెల్డ్ ఆన్ 16th సెప్టెంబర్. గుర్తుపెట్టుకోండి, మనకి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ వచ్చేసి 16th సెప్టెంబర్. నెక్స్ట్ వన్, వాళ్ళకి సీట్ అలాట్మెంట్ కాగానే స్టూడెంట్స్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి అవకాశం 17th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కళాశాల ఫీజు కానీ రిజర్వేషన్ ఫీజు కానీ ఆన్లైన్ చెల్లింపు ద్వారా చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుపెట్టుకోండి, ఎవరైతే సీట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వారు రిజర్వేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ 400 రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 1లో చేసుకుంటే మీకు 200 రూపీస్ ఓన్లీ. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ఫేజ్ 2 యూ విల్ బీ పే 400 రూపీస్ ఫ్రమ్ 17th సెప్టెంబర్ టు 23rd సెప్టెంబర్. Phase 2 web options 17th September to 23rd September. Next year phase 2 certificate verifications also for physical handicap persons, CAP, NCC extra curriculum activities on 21st September only. Next year phase 2 seat allotment 28th September. Phase 2 విద్యార్థులచే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి 28th సెప్టెంబర్ నుంచి 2nd అక్టోబర్ వరకు మనకు అవకాశం ఉంది. ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ 400 రూపీస్తో మనకి 28th సెప్టెంబర్ నుంచి 3rd అక్టోబర్ వరకు అవకాశం ఉంటుంది. ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అంటే మీరు ఏ కాలేజీలో సీట్ కావాలనుకుంటున్నారో కోర్స్ వైజ్ ఎంపిక చేసుకోవడానికి 28th సెప్టెంబర్ నుంచి 3rd అక్టోబర్ వరకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫేజ్ 3 మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కావచ్చు, సిఏపి ఆర్ ఎన్సిసి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కోసం మనకి 13th సెప్టెంబర్ రోజు అన్ని విశ్వవిద్యాలయ హెల్ప్లైన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. మనకి ఫేజ్ 3 కేటాయింపు సీట్ల కేటాయింపు వచ్చేసి 8th అక్టోబర్ రోజు అవకాశం ఉంటుంది. ఫేజ్ 3 విద్యార్థులచే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 8th అక్టోబర్ టు 10th అక్టోబర్. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీట్లను ధృవీకరించిన విద్యార్థులకు కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసింది 8th అక్టోబర్ టు 12th అక్టోబర్. మనకి ఇది అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది ఈరోజే. మళ్ళీ వారు మనకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పారు. సెమిస్టర్ 1 క్లాస్ ప్రారంభ తేదీలు కూడా త్వరలోనే వారు ప్రకటిస్తారని మెన్షన్ చేశారు. ఈ విధంగా మీరు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 డేట్స్ మీకు అందుబాటులో ఉంచాను. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను dost.cgg.government.in. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
Thank you for watching this video. In the next video, I will explain about candidate pre-registration. You can watch it and share with your friends.